ఆగండి. ఏమిటిదంతా? సార్ మా మార్కెట్ గురించి. సార్ మీరే మా కోసం ఎలాగైనా. మీకెన్నిసార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు, నేనేం చేయలేను. మీరే అలాగంటే ఎలాగయ్యా? నాకేమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్, పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతుంది. ఆ చాలకి నాయడమ్మతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు, నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది. సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి. కోర్టులున్నాయి, లాయర్లు ఉన్నారు, అక్కడికి వెళ్ళి ట్రై చేసుకోండి. లాయర్ మా కేసు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదండి. ఒప్పుకోరు? ఎలా ఒప్పుకుంటారు? న్యాయంగా ఆ స్థలం మీదే, కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా? లేవు. ఆ నాయుడమ్మ దగ్గర ఉన్నాయి. నిజానికి అది చూడండి, లీగల్ గా గానీ ఇల్లీగల్ గా గానీ ఆ నాయుడమ్మని ఏమీ చేయలేం. ఈ దండ నాకొద్దు, ప్లీజ్. దయచేసి నన్ను అర్థం చేసుకోండి. తప్పుకోండి సార్, ప్లీజ్. సార్ ఇంతకీ నాయుడు అంటే ఎవరయ్యా? కొత్తగా వచ్చారుగా, పోన్ తెలుసుకుంటారులే. వీళ్ళెవరి నమ్మకం లాభం లేదు. రేపు సీఎం కలుద్దాం. అదే కరెక్టరా? ఈ విషయం నాయుడుకి తెలిస్తే ఏమవుతుందిరా? దాన్ని కూడా పట్టుకోండి. ఎవరైనా నువ్వు స్టేషన్కి వచ్చి భయపడుతున్నావు ఏంటి? ఏమైంది? మనుషులు చంపడానికి వస్తున్నారు సార్. నువ్వురా. నిన్న నువ్వు ఎంపీ గారి ఇంటికి వచ్చావు కదా? అవును సార్, అది తెలిసే వాళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు సార్. వాళ్ళ పేర్లు తెలుసా? తెలుసు సార్. ఒక్క కంప్లైంట్ ఇవ్వు, నా ఏళ్ళంతా నీ తెచ్చి బొక్కలో దోస్తాను. సార్ ధైర్యం చెప్తుంటే కంప్లైంట్ ఇవ్వడానికి ఏంటి నీకు? సరే సార్. లక్ష్మారెడ్డి సార్, రిపోర్ట్ తీసుకో. నీ పేరేంటయ్యా? కొండలరావు సార్. సార్, మా అమ్మాయికి హై ఫీవర్ అట. నా భార్య ఫోన్ చేసింది, ఒక్కసారి ఇంటికి వెళ్ళొస్తాను సార్. ఓ థ్యాంక్ యూ సార్. అడ్రస్ చెప్పు. సార్ 34/1A మహంకాళి మార్కెట్. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, పొద్దున్నుంచి ఒకటే మోషన్ సార్, మీరు పర్మిషన్ ఇస్తే. సార్, వయసులో పెద్దవాడిని, 10 సంవత్సరాల నుంచి ఈ స్టేషన్లోనే పనిచేస్తున్నాను. నా మాట విని కంప్లైంట్స్ అవి తీసుకోకండి సార్. నెత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు? చూడండి, మీరందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు. ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి. సార్, పిరికి వెదవులు సార్. నువ్వు చెప్పు. కూర్చో. నువ్వేనా నాయడం అంటే? ఏ పెద్ద మగాన్ని అనుకుంటున్నావా? పోండి, వెళ్ళిపోండి. వీడిని నమ్మొచ్చావా? పారిపో, పారిపో. ఇక్కడ ఏం జరిగింది? వాణ్ణి దొంగతనం కేసులో అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సిఐ గారిని కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాణ్ణి కాల్చి చంపాను. గుడ్. ఎఫ్ఐఆర్ మార్చేయ్.
పోలీస్ స్టేషన్కి వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ని షూట్ చేస్తావా? ఎవరిని చూసుకున్నారా నీకు ఈ ధైర్యం? నిన్ను చూసుకొని అరే ప్లీజ్ 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 నాయుడమ్మా, నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చుగా. నారాయణ, మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడేంత చాతకాని వాడు కాదు ఈ నాయుడమ్మ. నా సంగతి నీకు తెలుసుగా. మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గతే పడుతుంది. పేదల పెన్నిది, నాయకులకే నాయకుడు మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరులు. ఛీ! నాయకుడు అంట నాయకుడు, వెధవ నాయకుడు. వీడొక నాయకుడు, వీడొక ఇది. దాసన్ వస్తాడా? ఏమ్రా ఈ మార్కెట్ లో అందరికి మీసాలు పైకి లేస్తున్నాయంట. మా నాయుడమ్మ కీలా పిటిషన్లు పెడుతున్నారంట. నకరాలు చేస్తున్నారా? నకరాలు. గా కొండలరావు గాని పరిస్థితి ఏమైందో చూసిండ్రు కదరా. నలిపేస్తా బద్మాషాయల్లరా. గీయాల్టి సంది ఈ మహంకాళి మార్కెట్ లా ప్రతి షాప్ కి రోజుకి 200, గుడిసెకి 50 పెనాల్టీ కట్టాలి. ఇది నాయుడమ్మ ఆర్డర్. చల్ పోట్. మనిషి జీవితంలో ఒక్కసారే చస్తాడు. ఏంద్రా చూస్తున్నావు? పైసలై డబ్బులు లేవన్నా లేవా? కానీ భయపడేవాడు ప్రతిరోజు చస్తాడు. ఇలాంటి పిరికి వెధవల్ని కాపాడడానికి ఆ దేవుడు కూడా రాడు. మీ అందరికీ విముక్తి కావాలంటే ధైర్యం ఉన్న మనిషి రావాలి. ఒక మనిషి వచ్చాడు రోయ్. ఓకే. అన్నా ఈ రోజు మస్తు పైసలు కలెక్షన్ అయినా. దాసన అక్కడ ఎవడో వచ్చి కొత్తగా కుట్టు పెట్టాడన్నా. శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతే. ఓం శాంతి, ఓం శాంతి. ఎవరిని అడిగి పెట్టినవరా ఈ దుకాణం? అన్న నేను ఎవరో ఎరికేనా? తెలుసన్నా, కానీ నేను ఈ షాప్ ఎవరి పేరు పెట్టాను తెలుసు. వీళ్ళు చొక్క పట్టుకోనా? ఎవరి పేరుతో పెట్టినవరా? మంగం పేరన్నా. మంగమ్మ? ఎవరా మంగమ్మ? మంగమ్మ. మంగమ్మ అమ్మ పేరన్నా. దాసరా నా సాగుకు రాలేదేంద్రా సచ్చినోడా. అట్లా చూస్తున్నావేందిరా? అమ్మా అమ్మా రే మా అమ్మ నీకెట్లా తెలుసురా? అన్నా అమ్మ గురించే కదన్నా, నాకు నీ గురించి కూడా తెలుసన్నా. నువ్వు 12 సంవత్సరాల వయసు అప్పుడు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు. ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర 4 సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఇరుకొని బాంబే పారిపోయావు. అక్కడ బోర్వల్లి కాసింపహిలో వాళ్ళ దగ్గర 10 సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశావు. అంతర్గత ముఠాకక్ష నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చావు. గత 4 సంవత్సరాలుగా నాయుడమ్మ దగ్గర ఉన్నావు. అంతే కదన్నా? నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఎంత వాడిని కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయి వచ్చేసాను. మాది కూడా విజయవాడ అన్న. ఆ లబ్బిపేట దగ్గర మన ఇల్లు ఉంది కదన్నా, దాన్ని ఎదురుగానన్నా మన ఇల్లు. అమ్మ కూడా నాకు చాలా బాగా తెలుసానా. ఒకరోజు అమ్మ నేను మన ఇంటి ముందు నుంచి వెళ్తుంటే వారు ఎదవాయిలా రా అంటే అమ్మా అన్నాను. 2000 రూపాయలు చేతిలో పెట్టి నాకు ఇలా కనిపించుకు పని లేకుండా నువ్వు ఊరెళ్ళి నువ్వు నా కొడుకు అంత గొప్పడు కా అంటే ఇలా వచ్చేసానన్నా. అలాంటి అమ్మ ఈరోజు
రేయ్, రేయ్ గింత మందిడు ఉన్నారు మీలో ఒక్కరైనా షాప్ కి మా అమ్మ పేరు పెట్టుకున్నారా దా తమ్ముడు తమ్మి అన్న నీ పేరేంది బాలరాజ్ అన్న ఆ బాలరాజు నా తమ్ముడు తమ్మి అన్న. నువ్వు షాప్ పెట్టుకో అలాగే అన్న ఆ, అమ్మ పేరు మీద షాప్ పెట్టాను కనీసం బొని చేయకుండా వెళ్ళిపోతున్నావేంటన్నా యాద్ మర్చిన అరే ఆ పోలారం ఎంతరా మాలదే ఉందన్నా నీ లెవెల్ తగ్గ బొని చేయన్నా నా లెవెల్కి తగ్గ బోనియా ఆ పైసలు మొత్తం ఇచ్చారా అన్నా ఇచ్చారా అన్నా ఇంత అన్నా ఆ, ఆ. పండగ చేసుకోండి. ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు ఈ పోర్షన్ ఖాళీ లేదు మేము ఖాళీగానే ఉన్నాం. మీరు ఖాళీగా ఉండొచ్చు అది ఖాళీగా లేదు ఎక్కడికి వెళ్తున్నారు ఆ, ఇంట్లో కొత్తగా అద్దెకి వచ్చింది మేమే ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా రాజేశ్వరి గారు మీకు ఏమవుతారు ఆవిడకే ఆయన కొడుకు అవుతారు. నువ్వు ఈయనకి ఏమవుతావు మీరేదనుకుంటే అది అవుతాడు అయితే పనోడు అనుకుంటాను షాక్ అవ్వకు ఆ క్యారేజ్ ఏంటి ఆ, ఊళ్ళో కొత్తగా వచ్చాం కదా వంట అది ఇంకా కుదరలేదు అందుకని బయట నుంచి తీసుకొస్తున్నా ఏదైనా సమస్య ఓకే 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 ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసు కదా తెలిసా రాత్రి ఎంతసేపు అయినా కరెంటు ధారాళంగా వాడుకో కానీ 9 తర్వాత మెయిన్ కట్టేస్తానంటావు. గోడలకు ఎన్ని క్యాలెండర్లు అయినా తగిలించుకోవచ్చు కానీ మేకులు కొట్టద్దంటావు. నీళ్లు మాత్రం నేను చెప్పినట్లుగానే నేల గురించి మేము ఆలోచించక మేము సంవత్సరం అంతా తానాలు చేస్తా కూర్చుంటాం అనుకుంటున్నావా? మరి పండగలకే ఆ? ఆ? మీరేం భయపడకండి మీ ఇల్లు మా సొంత ఇల్లులో చూసుకుంటాం ఆ. వస్తాం అందుకే రెంటడక్కే. ఇందు దా 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 ఒరేయ్ భోజనం రెడీరా, దా కుమ్మేద్దాం. రాయ్ చెరీ బాబాయ్ నా స్కూల్ అడ్మిషన్ ఏమైంది ఇంకా 1 మంత్ పడుతుందా లేదు నాన్న నువ్వు ఇలా బాధపడుతున్నావు అని చెప్పి రేపు నుంచే రమ్మన్నారు ఆ? రేపా సర్లే కో ఎడ్యుకేషనేనా నీకు ఎడ్యుకేషన్ ముఖ్యం కో ఎడ్యుకేషన్ ముఖ్యరా ఎడ్యుకేషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా బాబాయ్ ఓహో నిజమే. అది ఎక్కువే వీడల క్యారేజీలు మోస్తున్నాడు వదిన కొంచెం కంట్రోల్లో పెట్టా ఏమైంది బాలు ఏంటి అడుగు వాడే చెప్తాడు ఏంట్రా బాబాయ్తో లక్ష్మి కాలేజ్ ఎప్పటి నుంచి మండే నుంచి ఆహా. అమ్మ ఎక్కడ అక్కడ ఉంది అమ్మ రాగా నిన్ను పనులు పెట్టుకోవాలా ఎప్పుడు ఉండేదేగా బాబు. లక్ష్మికి మరి ఎల్లుండి నుంచి మెడికల్ కాలేజ్ చెరిగాడు ఇక్కడ మంచి స్కూల్ అడ్మిషన్